హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోయే ఒక మహా అద్భుత రాజయోగానికి సమయం ఆసన్నమైంది. రాబోయే సరిగ్గా నెల రోజుల్లో మీరు ఎన్నాళ్ళుగా అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి, వ్యాపారంలో ఊహించని నష్టాలు, మీ తెలివితేటలు ఇతరులు ఉచితంగా వాడుకొని మిమ్మల్ని వెనుకకు నెట్టేయడం వంటి ఇబ్బందులకు శాశ్వత ముగింపు పలికే రోజులు చాలా దగ్గర పడ్డాయి. మీ చక్రంలో మీ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి అనుకూల సంచారం మరియు మీ భాగ్యస్థానంలో ఏర్పడుతున్న అత్యంత పవిత్రమైన లక్ష్మీనారాయణ యోగం వలన ఈ నెల రోజుల్లో వ్యవధిలోనే మీ జీవితంలో ఊహించిన మార్పు రాబోతుంది. మీరు ప్రయాణించే ఒక రహదారి పక్కన పచ్చదనం కలిగిన లేదా ఒక పాత పాడుబడిన బంగ్లా వద్ద లేదా ఒక గుడికి దగ్గరలో మీరు వెళ్ళే ఆ చోటుకి దగ్గరలోనే మీ దారిద్ర్యాన్ని పూర్తిగా పోగొట్టే ఒక రహస్యమైన దైవికమైన సంపద మరియు అదృష్టం మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ పరమ పవిత్రమైన యోగాన్ని అందుకోవడానికి ప్రకృతి మీకు ఎలాంటి ముందస్తు మీ ఎదుగుదలను వారవలేని గుప్త శత్రువుల నుండి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి. వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మీరు ఊహించని సంఘటనలు చాలానే ఉంటాయి. చివరిలో ఒక అద్భుతమైన విషయాన్ని మీరు తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత తల్లి మీ దయ మాపై మా కుటుంబంపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ రాశివారు ఇప్పటి వరకు అనుభవించిన నిశ్శబ్ద కష్టాలకు ఆ నారాయణుడే కరిగిపోయి ఒకేసారి మీ సమస్యలన్నింటికీ ముగింపు పలికే అద్భుతమైన సమయం ఇది. ఈ మహాయోగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రకృతి ఇచ్చే సూచనలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగడం మీ బాధ్యత. రాబోయే నెల రోజుల్లో జరగబోయే ఈ ఆకస్మిక భాగ్యోదయం మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాకుండా మీకు సమాజంలో మీరు కోల్పోయిన గౌరవాన్ని, మీ మేధస్సును, తగిన కీర్తి ప్రతిష్టలను తిరిగి తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు, చులకనగా మాట్లాడిన బంధువులు, స్నేహితులు, మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి ద్వేషంతో ముక్కున వేలేసుకొని రగిలిపోతూ ఉంటారు. జాతకరీత్యా ఈ రాశివారు ఎల్లప్పుడూ ప్రతి విషయాన్ని చాలా నిశ్చితంగా ఆలోచిస్తారు. కానీ వారి అమాయకత్వం, మంచి గుణాన్ని ఆసరాగా చేసుకొని లోకం వారిని నిలువున వంచింది. ఈ సుదీర్ఘకాలపు అన్యాయానికి తెరదించుతూ కాలపురుష న్యాయ నిర్ణేతగా మీ వైపు నిలబడబోతున్నాడు. మీరు ఎంచుకునే మార్గంలో వచ్చే ఆ మార్పు అత్యంత రహస్యంగా, శత్రువుల కంటికి తెలియకుండా చాలా విచిత్రంగా జరుగుతుంది. దీనికోసం మీరు ప్రత్యేకమైన ప్రయాసాలు పడాల్సిన అవసరం లేదు. మీ నిత్య జీవిత ప్రయాణంలోని ఈ ఘట్టం చోటు చేసుకోబోతుంది. ప్రకృతి శక్తులన్నీ ఏకమై మీకు ఈ దివ్య సంపదను అందించడానికే తెర వెనుక మొత్తం సిద్ధం చేశాయి. కాబట్టి ఈ క్షణం నుండి మీ చుట్టూ జరిగే ప్రతి చిన్నదానిని కూడా ఎంతో బాధ్యతగా గమనించడం ప్రారంభించండి. మీ రాశ్యాధిపతి స్వభావం ఎలాంటిదంటే ఆయన మిమ్మల్ని కష్టాల కొలిమిలో కాల్చి పదును పెట్టిన తర్వాతే అత్యున్నతమైన రాజయోగాన్ని అందిస్తాడు. ఈ రాశివారు పడినంత నిశ్శబ్ద ఆవేదన, లోపల అనుభవించిన అశాంతి మరే రాశివారు అనుభవించి ఉండరు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నట్టేట ముంచారు. మీరు చేసిన సహాయాన్ని పొంది వారు బాగుపడ్డారు. మీరు కింద పడిపోయారు. మిమ్మల్ని నిందించిన మనుషులు మీ చుట్టూనే తిరుగుతున్నారు. రోజు వారిని మీరు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఏమీ చేయలేక కోపాన్ని అణుచుకుంటూ అలాగే ఉంటున్నారు. అయితే ఈ నెల రోజుల్లో ప్రారంభమయ్యే లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వలన కేవలం అపారమైన ధనలాభం మాత్రమే కాదు, గతంలో అపోహలు, మనస్పర్ధల వలన వదిలి దూరమైన ఒక ముఖ్యమైన బంధం, అత్యంత ఆత్మీయులైన వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. మీ పట్ల వారిలో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి స్వయంగా వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీపై ప్రేమానురాగాలను కురిపిస్తారు. ఈ బంధం తిరిగి రావడం మీ మనసుకు ఎనలేని ఊరటను అందిస్తుంది, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఆ రహదారిపై మీకు ఆ లక్ష్మీ యోగం లభించడానికి
ముందే ప్రకృతి మీ రోజువారీ ముందస్తు సంకేతాలను చూపిస్తుంది. అవి ఏంటంటే అత్యంత అద్భుతమైన సంకేతం. మీ ఇంటి గుమ్మం వద్దకి ఆవు వచ్చి అలాగే నిలబడటం, అది సమయ దిగ్బంధనం చేస్తుంది. రాబోయే నెల రోజుల్లో మీరు మీ నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన పనిపై బయలుదేరే సరిగ్గా అదే సమయానికి ఒక ఆవు కానీ లేదా ఒక చిన్న దూడ కానీ మీ ఇంటి గుమ్మం ముందరకు వచ్చి నిశ్శబ్దంగా నిలబడతాయి. అది మీ దారికి అడ్డుగా నిలబడి మీ ప్రయాణాన్ని కొద్దిసేపు ఆలస్యం చేస్తుంది. మీరేమో టైం అయిపోతుందని, పని ఆలస్యం అవుతుందని తీవ్రమైన ఆందోళన, కోపం మీకు కలగవచ్చు. కానీ ఆలస్యమే ఒక దైవలీల. మిమ్మల్ని సరిగ్గా లక్ష్మీ ముహూర్తానికి ఆ రహదారిపై పంపడానికే ప్రకృతి వేసిన దివ్య ప్రణాళిక ఇది. ఆ దూడ, ఆవు మిమ్మల్ని ఆపకపోతే మీరు ఆ రహదారిపైకి ముందే వెళ్ళేవారు. అప్పుడు అక్కడ సిద్ధంగా ఉన్న అదృష్టం మీ కంటపడేది కాదు. ఈ చిన్న ఆలస్యమే మీ దివ్య సంపద వేరే వారి చేతికి చిక్కకుండా సరైన సమయంలో మీ సొంతమయ్యేలా చేస్తుంది. ఇక తరువాత సంకేతం, ఇది అత్యంత పవర్ఫుల్ దైవిక సంకేతం. దైవ సంబంధమైన వ్యక్తులు రాక వారు పలికే జయం అనే మాట మీరు బండి ఎక్కి ప్రయాణానికి సిద్ధమవుతున్న సరిగ్గా ఆ క్షణంలో దైవిక స్వరూపంలో ఉండే కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తారు. వారు దేవుడి నామం జపించుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే వారిలో ఒకరు మాత్రం మీ నుదుటిన పవిత్రమైన బొట్టు పెట్టి ముఖంలో మందహాసంతో జయం అనే ఒక మాట చెప్పి అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. ఆ క్షణంలో మీ శరీరంలో ఒక తెలియని దైవిక వైబ్రేషన్స్ మరియు మైమరిపించే భక్తి భావన ఉద్భవిస్తాయి. ఇది సాధారణంగా జరిగే ఘట్టం కాదు. మీ రహస్యాధిపతి మీ కర్మల తాళాన్ని తెరవడానికి మీ ఇష్టదైవం నుండి పంపిన రహస్య అనుమతి పత్రం. ఆ బొట్టు మీ నుదుటిన పడిన క్షణం నుండి రహదారిపై మీ చుట్టూ అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత సంకేతం, తులసి కోట లేదా దేవుని గదిలో దీపం. అద్భుతం. పూజ చేసే సమయంలో తులసి కోట వద్ద లేదా మీ ఇంటి పూజా మందిరంలో మీరు వెలిగించిన దీపం జ్వాల అద్భుతంగా పసుపు బంగారపు కాంతితో స్థిరంగా అద్భుతంగా మెరుస్తుంది. అందులో మీకు ఇష్టమైన దైవం కనిపిస్తారు. ఇది మీ రాత మారబోతుందని చెప్పే దివ్యమైన సంకేతం. తర్వాత సంకేతం, చెవిలో అదృశ్య ఘంటానాదం. ఇంటి నుండి వెళ్ళేటప్పుడు మీ చెవిలో ఒక పవిత్రమైన మంత్రం పదే పదే లేదా ఘంటానాదం వినబడే భావన కలుగుతుంది. తర్వాత సంకేతం, మనసులో అకస్మాత్తుగా ఆందోళన పోయి కొండంత ధైర్యం రావటం. ఎంతటి ఆర్థిక భయం ఉన్నా వాహనం స్టార్ట్ చేయగానే మనస్సు అత్యంత ప్రశాంతంగా మారిపోతుంది. తర్వాత సంకేతం, మార్గం మధ్యలో లక్ష్మీ స్వరూపమైన ఒక మంగళకరమైన దృశ్యం మీ కంటపడుతుంది. అయితే ఈ రాశివారు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అదృష్టం మీకు చాలాసార్లు వచ్చింది, కానీ అది మీకు జాతకంలో ఇంతటి అద్భుత యోగం ఉన్నా అది ఆఖరి నిమిషంలో చేజారిపోవడానికి గతంలో మీరు చేసిన కొన్ని కర్మ దోషాలే కారణం. మొదటిది, ఎగతాళి చేసిన వారికి నష్టం జరగాలని కోరుకోవడం. గతంలో ఎవరైనా మిమ్మల్ని సరదాగానో లేదో చిన్నచూపు చూస్తేనే నలుగురిలో ఎగతాళి చేసినప్పుడు మీరు తీవ్రమైన మనస్తాపానికి గురై వీరికి ఏదైనా పెద్ద నష్టం జరగాలి దేవుడా అని మనసులో బలంగా మొక్కుకున్నారు. ఆ వేదనలో మీరు అనుకున్న ఆ ప్రతీకారపు ఆలోచన మీకే ఒక అదృశ్య కర్మదోషంగా మారింది. రెండవది, సొంత కుటుంబ సభ్యుల ఎదుగుదలపై క్షణిక అసూయ మరియు దురాశ దోషం. మీ సొంత బంధువుల్లో ఒకరు డబ్బు సంపాదించి వేగంగా ఎదుగుతున్నప్పుడు మరియు మీ మనసులో అసలు వీళ్ళు ఎందుకింతలా ఎదుగుతున్నారు, వీళ్ళకంటే నేనే ఎక్కువ ఎదగాలి, వీళ్ళు కిందికి పడిపోవాలి అని దురాశతో అనుకున్నారు. ఆ తర్వాత వెంటనే అయ్యో నా సొంత మనుషుల గురించి ఇలా అనుకోకూడదని సరిదిద్దుకున్నారు. ఆ మొదటి క్షణంలో చేసిన పొరపాటు కర్మఫలంగా మారింది. మూడవ దోషం, బంధువులకు ఆవేశంలో శాపనార్థాలు పెట్టడం. గతంలో బంధువులతో లేదా తెలిసిన వారితో గొడవలైనప్పుడు వారిని తీవ్రమైన మాటలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మీ నోటికి వాగ్దోషం చుట్టుకుంది. నాలుగవ దోషం, కష్టకాలంలో ఒకరి వద్ద చిన్న సహాయమో లేదా డబ్బో తీసుకొని
ఆ తర్వాత చూద్దాంలే, వారు అడగడం లేదు కదా అని మర్చిపోయారు. ఇలా వలన ఆ వ్యక్తి పడ్డ అంతరంగిక వేదన మీకు దోషంగా ఉంది. 5వ దోషం, దేవుడితో వ్యాపార బంధం. ఆపదలో ఉన్నప్పుడు దేవునికి భయపడి ముక్కులు మొక్కుకొని పని పూర్తయ్యాక ఆలస్యంతో ఏళ్ల తరబడి ఆ మొక్కులు ఇంకా తీర్చకుండా వాయిదా వేస్తూనే ఉన్నారు. 6వ దోషం, మూగజీవాలకు ఆహారం పెట్టకుండా వాటిని కొట్టడం, వాటిపై అరవడం. ఈ దోషాలన్నీ మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్నాయి. ఈ రాశివారిళ్లలో లక్ష్మీదేవి నిలవకపోవడానికి స్త్రీలు తెలియచేసే పనులు: 1. భర్తకు తెలియకుండా బయట రహస్యంగా అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం. దీనికి ఇంట్లో దొంగతనాలు చేయటం. కుటుంబంలో పారదర్శకత లేకుండా భర్తకు తెలియకుండా ఇలా చేయటం అనేది ఇంట్లో ఉన్న డబ్బును బయటికి పోయేలా చేస్తుంది. ఎంత ఆదాయం వచ్చినా సరే ఇది అనారోగ్యాలకు లేదా శత్రువుల చేతికి చిక్కి క్షణంలో మాయమైపోతుంటుంది. కాబట్టి ఇలాంటి తప్పిదాలను చేయకూడదు. 2వ పొరపాటు, కనీస శుభ్రత ఇంట్లో పాటించకపోవటం. ఇల్లు మురికిగా ఉన్నా లేదా నిత్య జీవితంలో శుద్ధత పాటించకుండా దేవుడి గదిలోకి వెళ్ళి పూజలు చేయటం, ఇలాంటివి చేయటం వల్ల పూజా ఫలితం దక్కదు కదా. నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. 3వ పొరపాటు, ఇంట్లో పదే పదే అబద్ధాలు చెప్పటం. చిన్న చిన్న విషయాలకి ఏడవటం. కుటుంబ సభ్యులతో భర్తతో పదే పదే అబద్ధాలు ఆడి ప్రతి చిన్నదానికి ఇంట్లో స్త్రీ కన్నీరు పెట్టుకుంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అలాగే ఉండిపోతుంది. నోటి నుండి వచ్చే అసత్యాలు మీ రాశ్యాధిపతి అనుగ్రహాన్ని నాశనం చేస్తాయి. 4వ పొరపాటు, ఇంట్లో మురికి పట్టిన వస్తువులను అలాగే వదిలేయడం, వాటిని శుభ్రం చేయకుండా అలాగే వదిలేయడం. తర్వాత ఎంగిలి పాత్రలను ఎలా పడితే అలా అన్నాన్ని కింద పడేసి కాలుతో తొక్కడం లేదా సరైన శుభ్రత లేకుండా ఇంటిని ఎప్పుడు ఒకేలా ఉంచుకోవడం. ఇలాంటి పొరపాట్లు గృహంలో ఉంటే ఐశ్వర్యం అస్సలు నిలవదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాబోయే నెల రోజుల్లో మీరు ఏదైనా పని మీద ప్రయాణిస్తున్నప్పుడు మీ బుద్ధిని భ్రమింప చేయడానికి మీ గుప్త శత్రువులు రాహు ప్రేరితమైన కుతంత్రాలు పన్నుతారు. మీ రాశి చక్రంలో వ్యయ స్థానాధిపతి ప్రభావం వల్ల శత్రువులు మీ లక్ష్మీ యోగానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా SVN ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే పాత స్నేహితులు, పరిచయస్తులు, శత్రువులు, ఇంటి పక్కన వారు ఎవరైనా సరే అకస్మాత్తుగా ఆ రోజే మీకు ఫోన్ చేస్తారు. ఎప్పుడో మీతో సంబంధాలు తెంచుకొని మీతో మాట్లాడకుండా ఉన్న వీరు ఈరోజు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో, ఏ మార్గంలో వెళ్తున్నారో ఆరా తీస్తారు. మీ ప్రయాణాన్ని ఆలస్యం చేసి మీ ఏకాగ్రతను దెబ్బతీయడానికి శత్రువుల రూపంలో రాహు వేసే ప్లాన్ ఇదే. ఫోన్ కాల్స్ వల్ల మీరు ఎలాంటి ఉద్వేగానికి గురి కాకుండా స్థిరంగా ఉండాలి. ఈ అక్షరాల శత్రువుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, గతంలో వీరు మీ తెలివితేటలను వాడుకొని అందరి ముందు మిమ్మల్ని నవ్వుల పాలు చేసి చాలా ఎంజాయ్ చేశారు. అలాగే మీ నుండి కొంత డబ్బును తీసుకొని ఎగ్గొట్టారు. అయితే మీరు ఆ రహదారిపై అదృష్టాన్ని అందుకోబోయే ఆ శుభముహూర్తానికి కొన్ని నిమిషాల ముందే వీరి నుండి ఫోన్ రావడం వెనుక ఒక పెద్ద నటన దాగి ఉంది. వారు చాలా తీయగా మాట్లాడుతూ నటిస్తూ, చాలా రోజులైంది కదని ఫోన్ చేశాను, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, బయటికి వెళ్దామని మీ లొకేషన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తారు. వారి మాటల్లోని నకిలీ ప్రేమను మీరు నమ్మి బండి ఆపి వారితో మాట్లాడడం కానీ చాటింగ్ చేయడం కానీ మొదలు పెట్టవద్దు. ఇలా మొదలు పెడితే మీ కాలచక్రం అక్కడే నిలిచిపోతుంది. శత్రువుల ప్రధాన ఉద్దేశం మీ మనసును ఆందోళనకు గురిచేసి మీకోసం నిర్దేశించిన సమయాన్ని వృధా చేయటం. అలాగే శత్రువుల రెండవ కుట్ర, మొబైల్కు అనవసరమైన లింకులను, ఫోటోలను పంపించి మీ ఏకాగ్రతను చెడగొట్టడం. ఈ నెల రోజుల ప్రయాణ సమయంలో మీ మొబైల్కు ఒక వింత ఫోటో లేదా కొన్ని లక్కీ డ్రా లింకులు రావచ్చు. మీరు వాహనాన్ని పక్కకు ఆపి వాటి వైపు చూస్తూ సమయాన్ని వృధా చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దైవకృపతో మీకోసం నిర్దేశించిన ఆ రహస్య వస్తువును మీకంటే వెనుక వచ్చే వేరే వ్యక్తి చూసి పట్టుకుపోతాడు. కాబట్టి ఈ రోజుల్లో మీ ఫోన్ని పక్కన పెట్టేసి రహదారిని జాగ్రత్తగా చూస్తూ ప్రయాణం కొనసాగించండి. అయితే మీరు అలా వెళ్తున్న సమయంలో మీకు ఒక వింత దైవిక భావన ఆవహిస్తుంది. మీకు ఒక
పేద బ్రాహ్మణుడు లేదా చిన్న అనాథ తీవ్రమైన ఆకలితో రోడ్డు పక్కన కనిపిస్తారు. వీళ్ళు సాధారణ వ్యక్తులు కారు. మీ జీవితంలో పూర్వకర్మల తీవ్రతను పరీక్షించడానికే సాక్షాత్తు నారాయణుడు పెట్టే ఆకలి పరీక్ష లాంటిది. వారు మిమ్మల్ని ఎలాంటి సహాయం అడగరు. మీరే వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి. మీ కర్మ దోషాలన్నీ ఒకసారిగా కరిగిపోతాయి. ఈ పరీక్షల్లో మీరు నెగ్గి వారి ఆశీర్వాదం పొందిన కొద్ది దూరంలోనే ఆ పక్కనే మట్టిలో సగం పూడుకుపోయి ఉన్న ఒక అద్భుతమైన సన్నివేశం మీకు కంటపడుతుంది. అక్కడ శక్తివంతమైన రహస్య మంత్రాలు ఉన్న ఒక పురాతనమైన రాగిరేకు మరియు దాని పక్కన ప్రశాంతంగా మెరుస్తాయి కొన్ని బంగారు నాణేలు మీకు కనిపిస్తాయి. వాటితో పాటు కొన్ని వెండి నాణేలు కూడా ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మార్గంలో రోజు వందలాది మంది ప్రయాణించి ఉంటారు. కానీ ఆ దూడ వలన, ఈ సంకేతాల వలన, దైవ వ్యక్తుల ఆశీర్వాదం కారణంగా సరిగ్గా లక్ష్మీ ముహూర్తానికి ఆ పవిత్ర సంపద వేరే వారికి కంటపడకుండా కేవలం మీ కంటికి మాత్రమే కనిపించేలా ప్రకృతి వేసిన ప్లాన్ ఇది. ఆ రహస్య రాగిరేకు మరియు ఆ సంపద తీసుకొని 21 రోజుల పాటు అత్యంత కఠినమైన గుప్త నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే అక్కడ మీకు దొరికిన ఆ నాణేల్లో ఒక నాణ్యాన్ని అక్కడే వదిలేసే. ఆ నాణ్యాలను ఇంట్లో 21 రోజుల కాలపరిమితి అనేది ఆ దైవిక శక్తి మీ ఇంట్లోని వాస్తు శక్తులతో అనుసంధానం అవ్వడానికి పెట్టే పవిత్రమైన సమయం. ఈ రోజుల్లో ఆ దివ్య వస్తువులను పూజ గదిలోనే ఉంచి ఎవరికంటా పడకుండా రహస్యంగా ఉంచాలి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు ఎవరికి చెప్పకూడదు. 21 రోజులు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో నిరంతరాయంగా ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఎలాంటి అహంకార పూరితమైన ప్రదర్శనలు చేయకుండా అత్యంత వినయంతో ఆ దైవిక శక్తిని ఆరాధించాలి. ఈ రహస్యాన్ని ఎవరికైనా ఆ సంపద వచ్చినట్లే చెప్తే మాయమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 45 రోజుల కాల వ్యవధి మీ జీవితంలోని కర్మల విముక్తికి మరియు ధన స్థిరత్వానికి సంబంధించింది. ఆ దివ్య సంకేతం పూజ గదిలోకి వచ్చిన తర్వాత మీ ఇంట అపారమైన ధన ప్రవాహం ఆగిపోయిన రాబడులు ప్రారంభమవుతాయి. 45 రోజుల పాటు లభించిన ఆ ధనంలో నుండి ₹1 కూడా మీ సొంత చెడు పనులకు అసలు ఉపయోగించకండి. గుర్తుపెట్టుకోండి. ముందుగా డబ్బుతో పేదవారికి అన్నదానం చేయండి లేదా అవసరంలో ఉన్నవారికి కనీసం అవసరాల్లో ఉన్నవారికి అవసరాలు తీర్చండి. ఆ తర్వాత నా డబ్బుని మీ కుటుంబం యొక్క శ్రేయస్సుకి వాడుకోండి. అయితే ఈ భాగ్యయోగం అలాగే సిద్ధించి ధన స్థిరత్వం కలగడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు చెప్తాను. వాటిని ఖచ్చితంగా పాటించండి. మొదటిది, ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ దగ్గరకు వచ్చి దానం అడుగుతున్నారో నిజమైన కష్టాలు ఉన్నవారికి ఎప్పుడూ లేదు అని చెప్పకండి. ఎంతో కొంత సాయం చేయండి. అలాగే తోడబుట్టిన అక్క, చెల్లెళ్ళు లేదా మేనత్తలకు పచ్చటి వస్త్రాలు లేదా రాగి పాత్రలను బహుమతిగా ఇవ్వడం ద్వారా కొన్ని శాపాలు తొలగిపోతాయి. ఇక మూడవది, ఇంట్లో పాత తులసి మొక్కను శుభ్రం చేసి కొత్త మొక్కను నాటి నిత్యం నీరు పోయడం. నాలుగవది, నానబెట్టిన పచ్చడి పెసలను జంతువులకు లేదా పక్షులకు ఆహారంగా వేయడం. వంటగదిలోని ఉప్పు పాత్రలో కల్లుపు నిండుగా ఉంచడం. దేవుడి గదిలో రాగి పాత్రలో తులసి నీటిని ఉంచడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. నిత్యం కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఈ నెల రోజుల్లో లక్ష్మీనారాయణ యోగం వేగంగా సిద్ధిస్తుంది. మిత్రులారా, ఈ శుభయోగం ఎన్నాళ్ళో మీ వేదనకు లభించిన దివ్యమైన బహుమతి. ఈ సుదీర్ఘమైన ఈ రాశివారి ఈ జాతక విశ్లేషణ రాబోయే నెల రోజుల్లో మీ మార్పు కోసమే అని నిర్దేశించబడింది. మీ రాశ్యాధిపతి అనుగ్రహ వీక్షణ లక్ష్మీనారాయణుల దివ్య దృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. రాబోయే ఈ నెల రోజుల్లో రహస్య ప్రయాణ సమయాన్ని అత్యంత పవిత్రంగా, బాధ్యతాయుతంగా భావించండి. శత్రువుల నకిలీ ఫోన్ కాల్స్, మాయాజాలంలో అసలు పడకుండా, మొబైల్ ఫోన్ల ట్రాప్లో చిక్కుకోకుండా మీ గమ్యాన్ని చేరుకోండి. ఓర్పుతో భరించి ఎదురొచ్చే దైవశక్తుల జయం ఆశీర్వాదం పొంది ఆకలి పరీక్షల్లో నెగ్గి ఆ మంత్రాల రాగిరేకును, బంగారాన్ని అందుకోండి. ఇంట్లో స్త్రీలు చేసే పొరపాట్లను సరిదిద్దండి. సంకేతాలు కనిపించిన వారు మాత్రమే అలాంటి వాటిని తీసుకోవాలి. లేదంటే అసలు వాటిని
తీసుకోకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ అలా కాదని తెచ్చుకుంటే దరిద్రం కూడా వెంటే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారి భాగ్యోదయ ఘట్టం విజయవంతం కావాలని, వారి జీవితంలో వచ్చే ఆ బంధం వారిని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళాలని, అలాగే ఈ రాశివారి జీవితంలో ఆరోగ్యం ఇంకా మెరుగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి. తల్లి నీ దయ మాపై చూపించని భక్తితో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భక్తి ఉన్న చోటే పనులు త్వరగా పూర్తవుతాయి.